ఈ సమ్మర్లో ఏంటో గానీ మన ఇంట్లో అస్సలు కరెంటే ఉండట్లేదు. సరే గానీ ఈ రోజైతే మనమైతే బయటికైతే వెళ్ళాలి కదా. ఇంకా లేట్ చేయకుండా చాప్ గడ్ ఏం చేస్తున్నాడు, ఈ చాప్ గడ్ ఎప్పుడు చూసినా సరే ఇక్కడ బాత్రూమ్ వెళ్తూనే ఉంటాడనమాట. సరే సరే ఈ కంపు తట్టుకోలేం కానీ ఇంకా మనమైతే స్నానం చేసి మనమైతే ఇంకా బయలుదేరదాం అనమాట. ఓకే గాయస్, ఇంకా ఎండాకాలం కదా, చాలా హీట్గా అవుతుందన్నమాట. పొద్దున ఎండ కూడా చాలా తొందరగా ఎక్కేస్తుంది. ఏంటో అస్సలు ఏం అర్థం కావట్లేదు ఈ మన లాస్ శాంటోస్ లో. అయ్యో బాబు ఫ్రాంక్లిన్ మాయ, అర్జెంట్ గా నువ్వు పైకైతే రా. అరే చించాన్, ఏమైంది అసలు, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మరేమో పైన మన గ్యారేజ్ పక్కన ఏదో ఒక సీక్రెట్ గ్యారేజ్ ఉందనమాట. అది చూస్తుంటే ఏదో లాకర్ టైప్ లాగా ఉందనమాట. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారి నువ్వైతే పైకి వచ్చి చూద్దుదా. అరే నిజం చెప్పరా, ఎందుకు ఇంత పొద్దున నాతో ఆటలాడుతావు నువ్వు? నీకు ఇంకేం పనులేమి లేదా? నేను అసలు ఇప్పుడు అర్జెంటుగా బయటికైతే వెళ్ళాలి. నువ్వేంటి ఇప్పుడు నాకు ఇవన్నీ పెంట తీసుకుని వస్తున్నావు? నువ్వు నమ్మేటట్టు లేవు కదా. ఒక్కసారి నువ్వైతే పైకి వచ్చి చూడు, అప్పుడే నీకే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అక్కడ, అసలు ఏముందో నీకే తెలుస్తుంది. తొందరగా పదా. ఓకే, మనమైతే పైకి అయితే వెళ్దాం. మన చించన్ గడి ఎందుకో టెన్షన్ పెట్టేస్తున్నాడు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఏంటో. అసలు పొద్దున్న పైన అసలు ఎవడేం పెట్టాడు? అరే యార్, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నాకేం ఒరే నాయనా, ఏంటది సీక్రెట్ లాకర్ ఏదో ఉన్నట్టు ఉంది ఇక్కడ. గాయ చూసుకున్నట్లయితే చూడండి ఇది ఎలా ఉందో. వామ్మో, నాకేదో అనిపిస్తుంది. ఇక్కడ ఎవడ పెట్టుంటాడు? నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చించాన్, ఇక్కడ ఎవడ పెట్టుంటాడు ఇదంతా? అరే నేను కూడా అదే కదా అడుగుతున్నాను. పైన ఏదో ఒక లాకర్ ఏదో ఉందని అంటుండే, నువ్వేమో నా మాట వినలేదు. చూసావు కదా, ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంత పెద్ద లాకర్ ఉందో. ఏంటి అసలు ఇది? నాకేం అర్థం కావట్లేదు. నీకు ఏదో చేసి దాన్ని ఓపెన్ చేయలేమో నాకేదో అనిపిస్తుంది. లోపల ఏదో సీక్రెట్ లాకర్ ఏదో ఉన్నట్టుగుంది. ఆ లాకర్లోనే ఏదో పెద్ద బహుమతులు ఏమో ఉండొచ్చేమో. తొందరగా దాన్ని అయితే ఓపెన్ చేయ ఫ్రాంక్లిన్ మామ. నాకేం అర్థం, నాకు చాలా టెన్షన్ ఉంది తెలుసా. ఒక్క నిమిషం చించాన్, ఇక్కడ ఏదో గోల్డెన్ బిస్కెట్లు కనిపిస్తున్నాయిరా, చూసావా నువ్వు? ఇటు సైడ్ చూసుకున్నట్లయితే 3 అయితే ఉన్నాయన్నమాట. అదిగోండి గాయ్స్, ఇక్కడైతే 3 గోల్డెన్ బిస్కెట్లు అయితే ఉన్నాయన్నమాట. వీటిని ఎలా అయినా సరే మనం ఎవరు పెట్టుంటారు ఇక్కడ? నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. అసలు ఎవరు పెట్టుంటారు? నాకు తెలిసి లోపల ఏదో పెట్టుంటారు ఎవరు. నాకు తెలిసి లోపల ఏదో సీక్రెట్ అయిన విలువైన బహుమతులు ఉండొచ్చు. నాకు తెలిసి గోల్డెన్ బిస్కెట్లు బయట ఉన్నాయంటే లోపల గోల్డెన్కి సంబంధించిన ఏవేవో ఉండొచ్చు అనమాట. ఎలా అయినా సరే మనమైతే దీన్ని లోపలికైతే వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఒక్కసారి పైకి అయితే వెళ్దాం. పైన కూడా ఏమీ లేదు. అయినా ఇది చూడడానికి చిన్న గోడే, కానీ లోపల దీన్ని ఓపెన్ చేసి లోపల మొత్తం కనిపిస్తుందేమో. మనమైతే చూద్దాం. దీన్ని ఇప్పుడైతే మనమైతే పగలగొడదాం. అరే యార్, కొట్టవు అలాగా. ఇంకోసారి. అరే యార్, ఏంటి అసలు ఎంత కొట్టినా కూడా పగలట్లేదే. దీనికి ఇంకోటి మనం ఏం ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే 2 గోల్డెన్ బిస్కెట్లు కూడా ఉన్నాయన్నమాట. సరే వీటిని ఇప్పుడు ఏం చేద్దామో, దీన్ని ఎలా ఓపెన్ చేద్దాం? మన దగ్గర ఎటువంటి కీ కూడా లేదనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రాంక్లిన్ మామ, నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? మన దగ్గర అమ్మోనేషన్ చాలా ఉన్నాయి కదా, ఎక్విప్మెంట్స్. ఆ బాంబులతో అయితే ఈ డోర్ని బద్దలైతే కొట్టేద్దాం. ఏమంటావు? అవునరా చించాన్, నువ్వు బాగా గుర్తుపెట్టావు. నువ్వు చాలా తెలివైనడు రా. చిన్నోడు పిల్లడు అవ్వచ్చు కానీ నువ్వు టైంకి అన్ని కరెక్ట్గా చెప్తావు అనమాట. సరే మన దగ్గర స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టిక్కీ బాంబ్స్ పెట్టి దీన్ని అయితే పేలగొడదాం. ఏమంటారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకా గాయస్ చూసుకున్నట్లయితే మన దగ్గరగా 15 స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. దీన్ని అయితే మనం పేల్చేద్దాం. ఇప్పుడు ఎలా అయినా సరే డోర్ అయితే బద్దలైపోతుంది నాకు తెలిసి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా దాన్ని అయితే బద్దలు కొడదాం. నాకు ఓకే అయినా నాకు తెలిసి బద్దలైపోయి ఉంటుందేమో. అరే గాయస్ చూసుకున్నట్లయితే ఏంటి అసలు ఒక్క చిన్న క్రాక్ కూడా పడలేదే. అరే యార్, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఇంత గట్టిగా దీన్ని, ఇంత స్ట్రాంగ్గా దీన్ని బిల్డ్ చేశారా? వామ్మో, చాలా గ్రేట్ కదా. ఇంత పెద్ద స్టిక్కీ బాంబ్స్ కూడా దీన్ని పేర్లేదంటే నాకు చాలా విచిత్రంగా ఉందన్నమాట. సో మనం అలా చూసుకున్నట్లయితే ఇంకొకసారి అయితే ట్రై చేద్దాము. మన దగ్గర ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇదేంటిది? ఓకే, ఈ గన్నతో అయితే ఒకసారి అయితే పేల్చిద్దాం అనమాట. ఇదేంటో దీని పేరు కూడా నాకైతే తెలియదు. ఓకే గాయస్, ఇంకా దీంతో బద్దలు కొట్టామంటే మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 1 కాసుకో 1 2 కొట్టు తొందరగా.
ఫ్రాంక్లిన్ తొందరగా అసలు లేట్ చేయి మాకు. ఎలా అయినా సరే దాన్ని ఎలా అయినా సరే ఈరోజు బద్దలు కొట్టి లోపల ఏముందో తెలుసుకోవాల్సిందే. నాకైతే అస్సలు టైం లేదు మనకి. ఇంకా అలా చూసుకున్నట్లయితే చూడండి గాయస్ ఎలా కాలిపోతుంది కదా. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట దాన్ని చూస్తుంటే. ఎందుకు అలా కాలిపోతుంది ఏంటో. అది కాలిపోతుంది కానీ బద్దలైతే అవ్వడం లేదే. చిన్న క్రాక్ కూడా రాలేదనమాట. ఓరి నాయన మంటలైతే అంటుకునే కానీ అదైతే చిన్నది క్రాక్ కూడా అవ్వలేదనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా మనమైతే ఫైర్ ఎగ్జాస్టర్ తీసుకుని దీనైతే మంటలైతే ఆపేయాలన్నమాట. ఇంకా గాయస్ చూసుకున్నట్లయితే మంటలైతే కొంచెం ఆగుతున్నాయి అనమాట. ఓకే మనమైతే ఫైనల్గా మంటలైతే కొంచెం కొంచెం ఆరిపోతున్నాయి అనమాట మన ఫైర్ ఎగ్జాస్టర్తో. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఫైర్ అంతా ఆపిన తర్వాత కూడా కనీసం చిన్న క్రాక్ కూడా రాలేదనమాట. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఎందుకు అసలు దీన్ని ఇంత బిల్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఓరి నాయన వీళ్ళండి ఇప్పుడు వచ్చారు ఫైర్ వాళ్ళు. ఓరి నాయన నేను ఆల్రెడీ ఫైర్ అయితే ఆపేశానమాట. కానీ ఫైర్ ఆపిన తర్వాత వీళ్ళైతే వచ్చారు. కానీ మన లాస్ట్ సెంటర్స్లో చాలా ఫాస్ట్గా అయితే ఉన్నారనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇంకా మీ అవసరం అయితే లేదు మీరైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఏం చేద్దాం రచించాను నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ మనం 2 సార్లు ట్రై చేసాం కానీ ఏదేంతో కూడా అదైతే ఓపెన్ అయితే కాలేదు. అసలు చిన్న క్రాక్ కూడా రాలేదనమాట. ఫ్రాంక్లిన్ మామ నాకు అర్థం అవుతుంది ఈ డోర్ ఇంకెప్పటికి కూడా ఓపెన్ చేయలేమని. మన దగ్గర ఉన్నవన్నీ వాడాము. ఇంకా ఏం చేద్దాము, బయట ఉన్న గోల్డెన్ బిస్కెట్లు ఉన్నాయి కదా వాటిని అయితే మనమైతే పట్టుకెళ్ళిపోదాము. ఏమంటావు వాటితోటి మనం సరిపెట్టుకుందాం ఈసారికి. ఇంకా మనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అస్సలు ఓపెనే కావడం లేదు కదా. అలా మాట్లాడకూడదు రచించాన్. ఎందుకంటే దీన్ని ఎట్టు పరిస్థితులైనా మనం ఓపెన్ చేయాల్సిందే. ఇది ఎవరో కావాలనే మన ఇంటి ముందు పెట్టడం అయితే జరిగింది. నాకు అర్థమవుతుంది కదా. దీన్ని ఓపెన్ చేసినంత వరకు నేనైతే నిద్రపోను. ఎటువంటి టాస్క్లు ఇచ్చినా సరే నేనైతే కంప్లీట్ చేసే వస్తాను. అర్థమవుతుందా? నువ్వు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకు. ఫ్రాంక్లిన్ నువ్వు దేనికి అంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఆ రోడ్డు మీద పెట్టింది నేనే. ఏంటి మీరా? మీ వాయిస్ నాకు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? అసలు మీరు ఎవరు? ఈ లాకర్ని ఇక్కడే ఎందుకు పెట్టారు? నాకేం అర్థం కావట్లేదు. మీరు క్లారిటీగా చెప్పండి. అరే ఫ్రాంక్లిన్ మామ నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి? ఆగరను ఒక్క నిమిషం ఆగు కాస్త. అవును ఫ్రాంక్లిన్ నేనే పెట్టాను. ఆ డోర్ ని నువ్వు ఓపెన్ చేసావంటే చాలా సంపద అయితే ఉందన్నమాట. ఆ సంపదని నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు ఒక పని అయితే చేయడం అవసరం వచ్చింది. ఆ పని ఏంటంటే నేను నీకు ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ నువ్వు ఒక ప్లేస్ లో ఉంటుంది. అది ఒక సముద్రం మధ్యలో అయితే ఉంటుందన్నమాట. కొండ వెనక నుంచి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వైతే ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసావంటే నీకు ఈ సంపద మొత్తం నీకే వస్తుందన్నమాట. నువ్వు ఇది చేస్తేనే నీకు ఎలా అయినా సరే ఆ సంపద మొత్తం కూడా నీకే దక్కుతుంది. ఏంటి అసలు ఆ ఛాలెంజ్ని నేను కంప్లీట్ చేయాలా? నేను ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేసినట్లయితే ఈ సీక్రెట్ గ్యారేజ్ డోర్ ఏమో లాక్ ఏమో అన్లాక్ అవుతుందా? ఓకే నేనైతే సిద్ధమే. మరి ఆ టాస్క్ ఇవ్వడానికి నువ్వైతే సిద్ధంగా ఉన్నావా? ఆ ప్లేస్ ఎక్కడైనా సరే నేనైతే వెళ్ళి తీరుతాను. ఎలా అయినా సరే ఆ లాక్ని అన్లాక్ చేస్తాను. ఎక్కడ ఉంటుందో నువ్వైతే నాకు లొకేషన్ అయితే పెట్టు. నేనైతే చాలా తొందరగా అయితే వెళ్తాను. నాకు ఇటువంటి ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం అనమాట. చించాన్ చాప్ మీ ఇద్దరు కూడా ఇంటి దగ్గరే ఉండండి, ఇక్కడే ఉండండి. నేనైతే ఆ ఛాలెంజ్ని అయితే పూర్తి చేసుకుని వచ్చేస్తాను తొందరగా. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఎందుకంటే ఎవరైనా వచ్చారంటే ఏదైనా రిస్క్గా ఉండొచ్చు అనమాట. లేదు నేనైతే అస్సలు ఒప్పుకునేది లేదనమాట. నేను కూడా నీతో రావాల్సిందే. ఈ చాప్ గాడిని ఇక్కడ కాపలుగా పెట్టు. నేను నీతో వస్తాను ఎలా అయినా సరే. చూసావా చాప్ గడు ఎలా వెళ్ళిపోతున్నాడో? వాడికి రావడానికి అలాగే ఇంట్రెస్ట్ లేదు. నేనైతే నీతోటే వస్తాను. ఇంకా పద మనం లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్దాం. ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. ఓకే నువ్వైతే నా మాట ఎలాగా వినవు. ఎందుకంటే ఆ చాప్ గాడు బెటర్. చెప్పిన వెంటనే వాడిని ఉండిపోమంటే వెంటనే వెళ్ళిపోయాడు చెప్పక ముందే. కానీ నువ్వు నా మాటే వినవు కదా. ఎందుకంటే వెంటనే ఎక్కి నేను కూడా నీతే వస్తాను అని అంటుంటావు. ఓరి నాయన జాగ్రత్త చూసుకుని వెళ్ళాలరా బాబు. ఎందుకంటే ఇప్పుడు అసలు టాస్క్ అయితే మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే గాయస్ మనమైతే ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి అయితే తొందరగా అయితే వెళ్ళాలన్నమాట. అస్సలు మన దగ్గర అయితే టైం లేదు. ఎందుకంటే ఆ లాకర్ లోపల ఏముందో తొందరగా చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉందన్నమాట. సో గాయస్ పిల్లలు మీరందరూ మన వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే పిల్లలు ఇప్పుడు మన బండిని అయితే గాలి అయితే లేపుదాం అనమాట. ఎందుకంటే మన దగ్గర అస్సలు టైం లేదు కదా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తే చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది.
కానీ మనం అసలు ఇప్పుడు రోడ్డు మీద అయితే వెళ్ళడం లేము, ఎందుకంటే మనమైతే గాల్లోకి అయితే ఎగిరిపోతున్నాము. మన కాడ బూస్టర్ ఉంది. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే పైకి అయితే ఎగిరిపోయాము. ఫ్రాంక్లిన్ మామ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూసుకున్నట్లయితే ఓహో మనమైతే గాల్లో భలే ఎదురుతున్నాం కదా. ఓకే గాయ్స్, మనమైతే ఫైనల్కి అయితే రావడం అయితే జరిగింది ఈ ఛాలెంజ్ దగ్గరికి. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బైక్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ర్యాంప్ అని చూద్దామా? లేదు డైరెక్ట్గా మనకు అసలు టైం అయితే లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే మనమైతే బైక్ తీసుకొని తొందరగా వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే ఇది చాలా పెద్ద ర్యాంప్ అని తెలుస్తుంది. ఓరి నాయన, ఏంటి అసలు ఇంత ఘోరంగా ఉన్నాయి, ఏంటి అసలు అలా తిరుగుతున్నాయి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఓకే పిల్లలు, ఇంకా మన రేస్ అయితే మొదలవుతుంది అనమాట. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసి తొందరగా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇక్కడైతే మెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనమైతే చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే పడిపోయామంటే. ఇక్కడ ఏంటి పుష్ప గాడి చెక్కలు కూడా పెట్టాడేంటి, పుష్ప గాడి వుడ్ కూడా పెట్టారనమాట. వామ్మో, ఏంటి ఇక్కడ నుంచి ఇలా పైకి అయితే వెళ్ళాలా? ఇక్కడ నుంచి జంప్ ఎలా చేస్తారా బుర్ర తక్కువ వాళ్ళారా? అయినా దీన్ని ఎవరు డిజైన్ చేశాడో నాకేం అర్థం కావట్లేదు. ఓకే గాయస్, మనం ఇక్కడ నుంచి చాలా స్లోగా అయితే వెళ్ళాలన్నమాట. కిందనైతే పడిపోయామనుకో సొర చేపలు తినేస్తాయి మనల్ని. తినేసాయి అంటే మనం అయితే చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఓరి నాయన, వాడు ఎవడో కానీ మనకేంటి ఇంత డేంజర్ అయిన టాస్క్ ఇచ్చాడు కదా, చాలా ఘోరంగా ఉంది. చూసుకో ఫ్రాంక్లిన్ మామ, పడిపోయామనుకో మన పని అయిపోయినట్టే. ఓరి నాయన. ఓకే, ఫైనల్గా అయితే మనం బిస్కెట్ పైకి అయితే ఎగిరిపోయాము. ఏంటి తెలుసులా, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళు మామయ్య, నాకు ఎందుకో భయం అయితే వేస్తుంది అనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఏంటి ఈ కప్పులు ఇక్కడ, ఓరి నాయన, అసలు నాకు ఇక్కడ చాలా భయంకరంగా ఉంది అనమాట. ఇక్కడ చూసి ఉంటే ఓకే టైర్ మీద రావాలి, మనం జస్ట్ మిస్ అయిపోయే వాళ్ళమి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ఓ షిట్. ఓకే, ఇలా మనం ముందుకైతే తొందరగా వెళ్ళాలి, మన దగ్గర అస్సలు టైం అయితే లేదనమాట. ఓకే పిల్లలు, ఇక్కడ ఏంటి అసలు ఇది? ఓకే, ఇక్కడ బ్లాక్ దీంతో మనకైతే ఇలా ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇలా పైకి అయితే ఎక్కాలన్నమాట. ఓకే, ఎక్కేద్దాం. ఏంటి అసలు మన బైక్ ఎక్కట్లేదే, కొంచెం ఫాస్ట్ అయిన బైక్ ఇస్తే బాగుంది కదా. ఓరి నాయన దేవుడా, ఏంటి దేవుడా, ఏంటి ఎలా జారిపోతున్నాం కిందకి? ఓరి నాయనో, ఎందుకంటే చూసుకోవాలి, లేకపోతే కిందకి ఎలా జారుతున్నామో చూడు. అసలు ముందుకు కూడా వెళ్ళలేము, వెనక్కి కూడా రాలేమన్నమాట. కానీ నెమ్మదిగా అలాగా జారేసి ఒక్కసారిగా మనమైతే పైకైతే ఎక్కించాలి, ఎందుకంటే కిందన పడిపోయామంటే సొర చేపలు తినేసే అవకాశం ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పెద్దవి ఉంటాయి, అప్పుడు కానీ మనల్ని తిన్నాయంటే మనమైతే ఇంటికి మరీ వెళ్ళలేము. ఓరి నాయన, జస్ట్ మిస్ అనమాట. మన ఫ్రంట్ వీల్ అయితే బయట అయితే ఉందన్నమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే చాలా చక్కగా హాయిగా వెళ్ళిపోవాలి. ఓరి నాయన, మధ్యన గ్యాప్ కూడా ఉందన్నమాట. మనం స్లోగా వచ్చామంటే పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంకొక బైక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, మనకైతే ఈ బైక్స్ అయితే పని అయితే లేదు, ప్రస్తుతానికైతే ఈ బైక్ అయితే సరిపోతుందిలే, ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఆ బైక్స్ అయితే పని ఏం లేదు. కానీ ఈ బైక్ కూడా బాగానే ఉంది కదా, నాకు తెలిసి ఆ బైక్ ఎలా వెళ్తాయి ఈ బైక్ ఎలా వెళ్తుందో ఆ బైక్ కూడా సేమ్ అలానే వెళ్తాయి. ఓకే, ఊరి నాయన, బండి ఎక్కడ నిలబెట్టాలరా ఇంత చిన్నగా ఇస్తే? ఓకే, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా జాయిగా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే పడిపోయామంటే ఓరి దేవుడా జస్ట్ మిస్ అనమాట. వెనక్కి పడిపోతే ముందు మన ఫ్రాంక్లిన్ గడి తల పగిలిపోయి ఉండేది. ఓకే గాయస్, ఇక్కడ ఏంటి ఇది, సేమ్ మళ్ళీ అడ్డగా ఉందన్నమాట. ఓకే, మనకు తెలిసిందేలే, ఏం కాదు, అంత కష్టంగా ఏమీ లేదు, కానీ కష్టంగా ఉంది. కింద పడిపోతేమో చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఓకే, మనమైతే ఇంకా ముందుకైతే తొందరగా వెళ్ళిపోవాలి, అది వచ్చిందంటే మనల్ని తోసే అవకాశం ఉంటుంది. ఇంకా అలా చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకైతే వెళ్ళాలి, ఎందుకంటే మనం బ్రేక్ వేసామంటే వెంటనే జారిపోతున్నాం అనమాట. యాక్సిలరేట్ మీద చాలా స్పీడ్గా పట్టుకునే ఉండాలన్నమాట, అలాగే బ్రేక్ మీద కూడా వేసుకునే ఉండాలి. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఓ షిట్ ఓకే, ఫైనల్ అయితే మనమైతే ఇంకొక దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, ప్లేస్కి. ఇక్కడ కూడా చాలా బాగుంది, సేమ్ ముందు వచ్చిన ప్లేస్ లాగే ఉందన్నమాట, రౌండ్ లాగే. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే తొందరగా ముందుకైతే వెళ్ళిపోదాము, ఇంకా లేట్ చేయకుండా. అసలు మనకు టైం అయితే చాలా వేస్ట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట, నాకైతే అర్థమైపోయింది. ఓకే గాయస్, మనమైతే ఇంకొక రౌండ్ దగ్గరికి అయితే వచ్చాం కదా. ఓకే, ఇక్కడ కొంచెం బైక్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది, అయినా సరే ఏం పర్వాలేదు, మనకి ఇటువంటి ఈ ఒక్క బైక్ ఉంటే సరిపోతుంది అనమాట. బైక్ అప్గ్రేడ్ అనుకుంటా నాకు తెలిసి, అయినా సరే అప్గ్రేడ్ కూడా అవసరం లేదు, నాకు బేసిక్ వెహికల్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓరి నాయన, ఇదేంటిది, ఓ షిట్, ఇక్కడ నుంచి ఎలా ఎక్కుతాం? ఓరి నాయన, ఓకే చాలా సింపుల్గా ఉంది, కిందన పడిపోతాం. ఓరి దేవుడా. ఓకే, ఇంకా అలా చూసుకుని మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం అనమాట. ఓకే గాయస్, ఇంకా చూసుకున్నట్లుగా బండి అచ్చులు ఇక్కడ ఉన్నాయంటే ఇంతకు ముందే ఎవరో ఈ ర్యాంప్ ఛాలెంజ్ని ఆడే ఉంటారనమాట.
నాకు తెలిసి వాళ్ళని చొర చేపలు కూడా తినేసి ఉంటాయేమో అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఓడిపోయి ఉంటారు, అందుకే అని మనకు కూడా ఈసారి ఆప్షన్ వచ్చింది, ఐ మీన్ ఛాన్స్ అయితే వచ్చిందనమాట. ఈసారి మనకైతే ఛాన్స్ వచ్చింది బై లక్కగా. ఎలా అయినా సరే మనమైతే ఈ ఛాలెంజ్లు అయితే గెలిచేస్తామని నాకు తెలుసు. ఎవరో ఆడిపోతారని మనం ఓడిపోం కదా. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఏంటి, టేక్ ఏ ఫ్లైటా? ఓకే, మనం టేక్ ఏ ఫ్లైట్ తీసుకోవద్దు, బైక్ అయితే తీసుకున్నాము. ఇంకా సేమ్ ఇంకా ముందుకు అలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఆయన ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చాడు కదా, ఇక్కడ కానీ పడ్డామంటే మనమైతే చొర చేపలు తినేస్తాయి. తిమింగనాలు, చొర చేపలు ఇంకా మనల్ని చాలా తినేస్తాయి అనమాట. నాకైతే చాలా భయంకరంగా ఉందన్నమాట. నీకు అందుకే చెప్పానురా, నువ్వు ఇంటికాడే ఉండిపోరా అంటే నువ్వేమో నా మాట అస్సలు విననే లేదనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చా చూసావా, ఈ టాస్కులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ నాకేదైనా పర్వాలేదు, కానీ నువ్వైతే చిన్నోడు కదా, నీకేదైనా అయితేనే నా అసలు భయం. అరే ఫ్రాంక్లిన్ మాకు చూడు చూడు చూడు, అస్సలు అమ్మ జస్ట్ మిస్ అనమాట. మనం కింద పడిపోతే చచ్చిపోయే వాళ్ళమే, ఆ సొర చేపలకి దొరికిపోయే వాళ్ళం కదా. ఇంకా నువ్వేం టెన్షన్ తీసుకోకు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, అందుకే నేను నీతో రావడం అయితే జరిగింది. అయినా సరే నీతో ఇటువంటి ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. సరే మామయ్య, చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకైతే వెళ్ళు, ఎందుకంటే నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నాకు ఇంకెవ్వరి మీద లేదనమాట. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం అనమాట. సో అందుకే మా అమ్మ మా నాన్నని వదిలేసి మరీ కూడా నేను నీతోటే ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీకు తెలుసా ఆ విషయం? నాకు ఎప్పుడో తెలుసురా చిన్నోడా. ఓరి నాయన జస్ట్ మిస్, ఊరే మనం బైక్ మీద నుంచి పడిపోయావురా. ఓరి నాయన దేవుడా భగవంతుడా, మనమైతే బైక్ అయితే కిందనైతే పడవలేదు. ఇంకా మనం అలా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకోసారి అయితే పైకి అయితే ఎక్కేసాము. ఈసారి ఎలా అయినా సరే బూస్ట్ ఆన్ చేసాం, మరి ఒకేసారి పైకి అయితే ఎక్కేయాలన్నమాట. 3, 2, 1 లెట్స్ గో. పదరా బాబు పదా. ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నాను? అరే నాకేం అర్థం కావట్లేదు. ఓ షెట్, ఓకే ఓకే, మనం ఇక్కడ నాకు అర్థమైంది, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ ఎగిరామంటే మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మనమైతే లేట్ చేయకుండా బైక్ అయితే అప్గ్రేడ్ చేద్దాం, ఎందుకంటే ఈ బైక్తో చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చాలా ఫేస్ చేశాను కదా. ఇంకా నాకైతే ఈ బైక్ మీద అయితే ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకొక బైక్ అయితే ఎక్కేద్దాము, అప్గ్రేడ్ బైక్స్. ఓకే, చూసుకున్నట్లయితే చూడు ఎంత బాగున్నాయి కదా. ఓకే, మనమైతే వైట్ కలర్ అయితే తీసుకుందాం. రారా చించాను. ఓకే, నాకన్నా ముందు భలే వచ్చావే. ఊరి దేవుడా, ఏంటి ఇక్కడ ఇలా ఉంది గ్యాప్? ఊరి మాయన రోడ్స్ మీద నుంచి, ఓరి దేవుడా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కింద పడిపో. ఓ షెట్. ఓకే, ఫైనల్ అయితే మనం అయితే మంచిగా జంప్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనం దాదాపుగా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేసామేమని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడేంటి స్టార్స్ అయితే ఉన్నాయి. ఓకే, మన ఇక్కడ నుంచి వీటిపై నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, నాకైతే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే హ్యాపీగా జాయిగా వెళ్ళాలి. కింద పడ్డామంటే సొర చేపలకే అందిపోయే అవకాశం ఉందన్నమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలు, ఈ వీడియోని కంపల్సరిగా మీరు మొత్తం చూడాలి, ఎందుకంటే స్కిప్ చేశారంటే ఎక్కడ కూడా మీకు అర్థమై కాదనమాట. సో ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు, ఇంకా మంచి ర్యాంప్ వీడియోలు ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాము. ఇది చాలా సింపుల్గా ఉందన్నమాట. అలా ఏం అనుకోకండి. ఏంటి ఇక్కడ పాత టైప్ లో బస్సులు ఉన్నాయి కదా. ఓకే, పుష్పగాడి గంధం చెక్కైతే ముందుకు తోసేద్దామన్నమాట. సొర చేపలు వస్తాయో లేవో చూద్దాము. ఓకే, నాకు తెలిసి అవి వచ్చే రేపు లేదు. ఓరి నాయన, ఇక్కడ చూసుకున్నట్లయితే బస్సులు చూడు ఎలా ఉన్నాయో. అవును ఫ్రాంక్లిన్ మాయ, ఏంటి బస్సులు ఎలా తిరుగుతున్నాయి? పాతకాలం బస్సులను. ఓరి నాయన, మధ్యలో ఏంటి ఎంత గ్యాపా? ఓరి నాయన, చాలా జాగ్రత్తగా చూసుకెళ్ళు. అయినా సరే నీ మీదైతే నాకైతే నమ్మకం ఉందిలే. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా వెళ్ళాలి నాకేం అర్థం కావట్లేదు. ఓరి నాయన, పక్కన చూసుకో, బస్సు నా పక్కన వెళ్తుందనమాట. అది కానీ నెట్టిందంటే మనమైతే నీటిలో పడిపోయే అవకాశం ఉంటుంది. నాకైతే చాలా భయంకరంగా ఉందనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళు. వాడెవడో కానీ తక్కువ రేటుకి వచ్చినట్టుగా ఉన్నాయి ఈ ర్యాంప్కి, అందుకే పాతకాలపు బస్సులన్నీ పెట్టేసినట్టుగా ఉన్నాడు. కానీ అవేంటి అలా ఫ్యాన్లు అబ్బలే తిరుగుతున్నాయి కదా. వావ్, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే బస్సు అయితే లేదనమాట. మనం మెల్లగా జంప్ అయితే చేసాము. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక సూపర్ బైక్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయినా సరే నాకు వాటితో అయితే ఏం పనులు అయితే లేదనమాట. ఓకే, ఇక్కడైతే రౌండ్గా సర్కిల్ అయితే బావిలాగా ఉందనమాట. ఇక్కడైతే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏంటి సేఫ్టీ బెలూన్స్ ఇలా పగిలిపోతున్నాయి? ఓరి నాయన, చాలా ఘోరంగా ఉన్నాయి కదా. ఓకే, మనమైతే ఇంకా అలా ముందుకైతే జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళిపోదాము, ఇంకా లేట్ చేయకుండా. ఓకే ఫ్రాంక్లిన్, జాగ్రత్తగా వెళ్ళరా నాయన, ఎందుకంటే లోపల పడ్డామంటే ఆ సొర చేపలకి అందిపోయే అవకాశం ఉందన్నమాట. ఇంకా అలా చూసుకున్నట్లు ఏంటి ఇక్కడ చెట్లు అడ్డంగిచ్చాడు. ఓకే, మనం అలా షార్ట్ కట్లో వెళ్ళిపోతే చెట్లకి మనం చెట్లు తీసేస్తే మనమేమో అలా వెళ్ళిపోతే షార్ట్ కట్లో దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాడు తెలివిగా చెట్లు అయితే అడ్డంగా పెట్టాడు. ఓకే, ఇక్కడ ఇది కూడా ఇక్కడ మనం దాటాల్సి వస్తుందన్నమాట. నాకు తెలిసి చివరిగా వచ్చేసామేమో అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చాలా చూడు ఎలా తైలేస్తుందో. ఓరి నాయన, కొంచెం వెనక పద. ఓ షెట్.
మళ్ళీ కూడా తగిలింది కదా, ఈసారి ఎలా అయినా సరే మనం తగిలామంటే కిందన పడిపోతాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఓరి నాయన మళ్ళీ తగిలింది కదా, ఓకే మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఓ మాయా ఎలాగైతే ఫైనల్గా అయితే మనమైతే తప్పించేసుకున్నాం. ఓకే గాయస్, ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే ముందుకైతే వెళ్ళిపోతాం అనమాట. వాడు ఇంకా టైంని ల్యాగ్ చేయడానికి చూసారా వాడు ఎంత గ్యాప్ ఇచ్చాడో, ఆ చెట్లు కానీ మధ్యలో తీసేస్తుంటే మనం చాలా సింపుల్గా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. అయినా వాడు ఎందుకు అవి పెట్టాడు, ఓకే మనం షార్ట్ కట్లో వెళ్ళిపోతామని వాడు తెలిసి కూడా వాడు ఇలా ప్లాన్ చేశాడనమాట. నాకైతే అర్థమైంది. ఓకే నో టెన్షన్, మనమైతే చివరిగా వచ్చేసామని అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే వాడు ఇండికేషన్ కూడా ఇచ్చాడనమాట, బెలూన్స్ ఇచ్చాడనమాట, ఎందుకంటే మనం ఇలా వెళ్ళాలని. ఇంకా అలా చూసుకున్నట్లయితే చెట్టు కూడా చూడండి దానికి తగ్గట్టుగా సైజు కూడా పెట్టాడు వాడు. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాము. ఆ సొర చేపలు చూసారో ఒక్కడ కూడా కనిపించలేదని కింద మన కోసం కాపు కాసుకుంటూ ఉన్నాయన్నమాట. మనం ఒక్కసారి కింద పడ్డామంటే ఓ ఫటాక్ ఇంకా తిరిగి లేదనమాట. ఇంకా అలా మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాము. మనమైతే ఫైనల్ రౌండ్కి అయితే వచ్చేస్తామేమోనని అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా లేట్ చేయకుండా మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాము. అబ్బా ఇక్కడ ఏంటి డోర్లా ఉంది కదా, ఏంటివి సేఫ్టీ నాకేం అర్థం కావట్లేదు. ఇది ఎంత పెద్ద కష్టంగా కూడా అనిపించలేదనమాట. అలా మనం అయితే ముందుకైతే వెళ్ళిపోదాము. ఇంకా చూసుకున్నట్లయితే గాయస్ ఇంకా ఏంటి ఇది పెద్ద సింపుల్గా ఉందన్నమాట ఈ టాస్క్ అయితే, నాకైతే అంత కష్టంగా ఏం అనిపించలేదు. ఓకే ఏంటి అసలు ఇది అంత పెద్దగా సింపుల్గా ఉందన్నమాట, మనకు నో ప్రాబ్లం. ఇంకా అలా చూసుకున్నట్టయితే మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసామని అనిపిస్తుంది అనమాట. ఏంటి ఎంత సింపుల్గా ఇచ్చాడు, నువ్వు చాలా హార్డ్గా ఇస్తాడేమో అనిపించింది నాకైతే, కానీ మధ్యలో అయితే చాలా హార్డ్గా ఉందన్నమాట. ఏంటి ఈ నెట్, ఓకే ఈ నెట్ మధ్యలో నుంచి ఇలా వెళ్ళాలా మనం, ఇది ఒక గోల్ఫ్కి సంబంధించినట్టుగా ఉందన్నమాట. వాడు భలే డిజైన్ చేశాడు లిటరల్లీ. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో చూసుకున్నట్టు ఓ షెట్ ఎలా వంగపోయాం చూడు ఒక్కసారిగా, ఓరి దేవుడు ఓ షెట్ మళ్ళీ పడిపోయామే, ఓరి నాయన ఇంకా జస్ట్ మిస్, ఇంకా కొంచెం పక్కన పడి ఉంటే మాత్రం ఆ సొర చేపలకి అందిపోయేటట్టు అనిపించింది అయితే. ఓకే ఇంకా అలా చూసుకుని మళ్ళీ మనమైతే బైక్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే దగ్గర సమీపం మనం విన్నర్ అవ్వడానికి దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఏంటి మళ్ళీ వచ్చాయా, ఓరి నాయన పెట్టినవి ఎన్నిసార్లు పెడతావరా నాయన, ఈసారైనా కొత్తగా ఇవ్వడం నేర్చుకో ఓకేనా. మరికొత్త ఛాలెంజ్తో మళ్ళీ ముందుకైతే వద్దాము. ఇంకా కష్టమైన ఛాలెంజ్లు అయితే మనమైతే తీసుకొద్దాం గాయస్. ఇంకా అలా చూసుకున్నట్లే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాము. ఇక్కడ నుంచి అయితే జంప్ అయితే చేయాలన్నమాట. ఓకే ఓకే ఫ్రాంక్లిన్ తొందరగా పద, ఏంటి చూస్తున్నాడు, ఓకే గ్యాప్ ఎంత ఉందని చెక్ చేసుకుంటున్నాడు, లేకపోతే లాస్ట్కి వచ్చి ఓడిపోయామంటే మనం ఆ సొర చేపలు తినేస్తాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే జంప్ అయితే చేసాము. ఓకే ఫైనల్గా అయితే మనమైతే విన్ అయితే అయిపోయామాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి మన సీక్రెట్ గ్యారేజ్ డోర్ని అయితే ఓపెన్ చేసేయాలి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఓకే చలో గాయ్స్, ఓకే పిల్లలు మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఆ డోర్ని అయితే ఓపెన్ అయిపోయిందా లేదా, ఓరి నాన్న ఏంటి కలర్లు ఇలా వస్తున్నాయి, నాకు తెలిసి ఈ డోర్ అయితే ఇంకా ఓపెనే కాలేదనమాట. అరే ఏంటి ఇలా జరిగింది, ఇంత కష్టపడి ఇంత పెద్ద ఛాలెంజ్ని చేసి కూడా ఇంకా ఈ డోర్ ఓపెన్ అవ్వకపోవడం ఏంటి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా రారా చించాన్ ఒక్కసారి నువ్వే చూడు ఒకసారి, ఈ డోర్ ఇంకా ఓపెనే కాలేదురా. అరే ఫ్రాంక్లిన్ మామయ్య ఏంటి అసలు మనకి ఇలా జరిగింది, ఏంటి రంగులేంటి నాకేం అర్థం కావట్లేదు. అయినా సరే డోర్ అయితే ఓపెన్ అయిపోవాలి కదా, ఎంతో కష్టమైన ఛాలెంజ్ని మనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాము, కానీ ఏంటి ఈయన ఇంకా ఓపెన్ చేయలేదు ఈ డోర్ని, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా డోర్ అయితే ఓపెన్ కాలేదు కదా, చూడండి గాయ్స్ ఇంకా 50% అయితే మాత్రం మీరైతే కంప్లీట్ చేశారు. ఇంకో మిగతా 50% ఛాలెంజ్ కూడా మీరు కంప్లీట్ చేస్తేనే ఈ డోర్ ఏమో అన్లాక్ అవుతుంది. నేనే ఇదంతా పెట్టించాను ఎందుకంటే మీరు కాస్త సాటిస్ఫాక్షన్ అవుతారనేసి. ఇంకా 50% మాత్రమే కంప్లీట్ చేశారు కాబట్టి ఇంకా మిగతా 50% కూడా కంప్లీట్ చేసినట్లయితే మీకు ఆ డోర్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఈ ఛాలెంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక హెలికాప్టర్ ఎక్కి ఆ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత 10,000 ఫీట్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి మీరైతే జంప్ చేయాలి. అది కూడా ఎక్కడ జంప్ చేయాలంటే ఒక పెద్ద మన లాస్ సెంటర్స్ లో అతి పెద్ద బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరైతే జంప్ చేయాలన్నమాట. అలా చేసినట్లయితే మీరైతే దీనికి విన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇలా చేసినట్లయితే మీరైతే పక్కాగా విన్ అయినట్టే. ఇంకా అప్పుడు ఆ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మీరైతే తొందరగా వెళ్ళండి. ఏంట్రా ఆయన మనకి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదనమాట.
ఇంకా మనకి అస్సలు టైం అయితే లేదు కాబట్టి మనమైతే వెంటనే కార్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే చాలా తొందరగా అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనమైతే 50% అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకొక 50% కూడా కంప్లీట్ చేసేస్తే మనకి ఆ డోర్ ఏమో అన్లాక్ అయిపోతుంది. ఓకే గాయస్, మనమైతే ఒక దగ్గరికి అయితే వచ్చేసాము, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ మనకైతే రెడీగా హెలికాప్టర్ కూడా ఉందన్నమాట టైంకి. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనం అసలు టైం అయితే వేస్ట్ చేయకుండా తొందరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అలా పిల్లలు, ఇంకా మీరు అలా చూసుకున్నట్లయితే చూడండి గాయస్, ఇక్కడ నుంచి మనమైతే జంప్ చేయాలని చెప్పాడు కదా. ఆల్మోస్ట్ మనం అదే పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్ళితే మనమైతే జంప్ చేయాలి. ఓకే చించాన్, నువ్వైతే జాగ్రత్తగా ఇక్కడే ఉండు, లేకపోతే నువ్వైతే ఇంటికైతే వెళ్ళిపో. ఇంకా నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే అక్కడ నుంచి జంప్ చేసామంటే నేనైతే జంప్ చేస్తాను, కానీ నీకైతే ఎలో లేదనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎలో లేదు. ఓకేనా, నేనైతే వెళ్తున్నా. చాలా జాగ్రత్తగా నువ్వైతే సేఫ్ గా ఇంటికైతే వెళ్ళిపో. ఓకే ఫ్రాంక్లిన్ మామ, చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనా? ఓకే గాయస్, మనమైతే హెలికాప్టర్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అతి పెద్ద సారీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 10,000 ఫీట్కి అయితే వెళ్ళాలి. ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్, అక్కడే మనం జంప్ చేయాలి. ఎందుకంటే మన లాస్ శాంటోస్లోనే అతి పెద్ద బిల్డింగ్ చూసుకున్నట్లయితే అదే అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే అక్కడికైతే వెళ్ళాల్సిందే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనమైతే 10,000 ఫీట్స్ అయితే పైకి అయితే వెళ్ళవలసిన టైం అయితే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే 10,000 ఫీట్ పైకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అలా చూసినట్లయితే చాలా పెద్ద టాస్క్ అనమాట ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే అలా ఒక పారాషూట్ మీద అక్కడ జంప్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అది. యాక్చువల్లీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అటువంటిది మనకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట పారాషూట్ మీద అసలు అలా జంప్ చేయడం అనేది. ఇంకా అలా చూసుకున్నట్లయితే గాయస్, ఇంకా మీరైతే లైక్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా ఇటువంటి ఛాలెంజెస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అలా చూసుకున్నట్లయితే తొందరగా మనమైతే పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అస్సలు లేట్ అయితే చేయకూడదు. ఇంకా మన లాస్ట్ సెంటర్ చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడ నుంచి చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలా చూస్తుంటే మన లాస్ట్ సెంటర్స్ చూసి చాలా రోజులు అయిపోయింది ఇంత పైనుంచి ఇలా చూడడం. ఇంకా లేట్ చేయకుండా మనమైతే బూస్టర్ సహాయం యూజ్ చేసుకుని తొందరగా మనమైతే పైకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే పిల్లలు, ఇంకా అలా చూసుకున్నట్టయితే మనమైతే తొందరగా పైకి అయితే వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ మనమైతే 500 దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. 535 అయితే స్పీడ్లో వెళ్తున్నాం అనమాట పైకి. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి మన హెలికాప్టర్ అయితే పేలిపోదు కదా. నాకెందుకో చాలా భయంకరంగా ఉందనమాట. అంత పైకి వెళ్ళి జంప్ చేయడం అనేది అది సామాన్యం పని అయితే కాదనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే గాయ్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మన లాస్ట్ సెంటర్స్. ఇక్కడి నుంచి జంప్ చేయాలా, నాకైతే చాలా భయంకరంగా ఉందనమాట. ఫైనల్లీ మనమైతే జంప్ అయితే చేస్తామన్నమాట. ఇంకా మనమైతే లేట్ చేయకుండా అక్కడ సేఫ్గా అయితే మనమైతే ల్యాండ్ అయితే అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే నాకైతే చాలా భయంకరంగా ఉందనమాట. గాలి అయితే చాలా ఘోరంగా వీస్తుందనమాట. నా రెక్కలు విరిగిపోయేటట్టు ఉన్నాయి. అలాగే ఇంకా మనం వెంటనే పారాషూట్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇంకా అసలు టైం అయితే వేస్ట్ చేయకుండా. ఓకే, మనమైతే ఇంకా తొందరగా మన పారాషూట్ని అయితే ఓపెన్ చేయాలి. అరే యార్, ఓకే ఫైనల్గా అయితే మన పారాషూట్ అయితే ఓపెన్ అవ్వదేమో, నాకైతే చాలా భయం వేసింది. ఫైనల్గా మన పారాషూట్ కూడా ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రాబోతున్నాము. ఇంకా పారాషూట్ ఉంది కాబట్టి అంత పైన ఓపెన్ చేసాం కాబట్టి మనమైతే సేఫ్ అని అనుకోవచ్చు. కానీ మనం కానీ కిందకి దిగినంత వరకు కానీ పారాషూట్ ఓపెన్ చేయకపోతే మాత్రం చాలా రిస్క్లో ఉండేటట్టే. ఎందుకంటే మన కాళ్ళు చేతులు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అలా చూసుకున్నట్లయితే నాకు ఇదే మొట్టమొదటిగా నేనైతే చేయబోతున్నాను ఈ ఛాలెంజ్ని. ఇంకా అలా చూసుకున్నట్లయితే మనమైతే ఆల్మోస్ట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామేమోనని అనిపిస్తుంది అనమాట. ఇంకా చూడండి ఎలా కనిపిస్తుంది కదా, ఒక అగ్గి పుల్లలా కనిపిస్తుంది అనమాట. అంత పొడవైన బిల్డింగ్ ఇది. ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఓరి నాయన, నాకైతే చాలా భయంకరంగా ఉందన్నమాట. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు గాయస్. ఇంకా చూసుకున్నట్లయితే మనమైతే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లేట్ చేయకుండా తొందరగా దిగాలి. ఇంకా నేనైతే బ్యాలెన్స్ కూడా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాలెన్స్ కూడా చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇటువంటి అలవాటు ఏమి లేదు కదా. ఇదే మొదటిసారిగా పారాషూట్ అయితే ఓపెన్ చేసి అయితే వెళ్తున్నాను. ఇంతకీ ఇంత కరెక్ట్గా దిగాలంటే ఎవరి వల్ల కాదనమాట. అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే మెల్లగా బిల్డింగ్ మీద అయితే ల్యాండ్ అయితే అయిపోవాలన్నమాట. అలా ల్యాండ్ అయితేనే మనమైతే విన్ అయినట్టు. లేకపోతే ఓడిపోయామంటే ఇంత కష్టపడి మొదటగా మనం ఒక ఛాలెంజ్ చేసాం కదా, ఆ ర్యాంప్ ఛాలెంజ్ కూడా గెలిచి కూడా వేస్ట్ అనమాట. మనం ఆల్మోస్ట్ 50% మాత్రమే చేసామన్నమాట. మనం 100కి 100% చేస్తుంటేనే మనకి విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా లోపల ఏముంటుందో నాకు కూడా చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఓకే, నేను అదొకటే ఆలోచించుకొని మరి నెమ్మదిగా నేనైతే అక్కడికైతే దిగడానికి అయితే ట్రై చేస్తున్నాను. కానీ నాకైతే
నాకైతే ఒక్కసారిగా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానిపైన అయితే ల్యాండ్ అవుతానో అవ్వనో నాకేం అర్థమైతే కావట్లేదు అనమాట. ఇంకా అలా చూసుకున్నట్లయితే నేనైతే బ్యాలెన్స్ చేసుకొని మరీ దిగుతున్నాను. ఇంకా నాకైతే చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇంతకీ దానిపైన దిగుతానో దిగనో నాకు ఏం అర్థం కావట్లేదు అస్సలు. ఓకే పిల్లలు, ఇంకా మీరు అలా చూసుకున్నట్లయితే లైక్ అయితే చేసుకోండి అనమాట. ఇంకా సో గాయ్స్ మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఓకే, ఇది ఒక బ్యాంక్ అనమాట. అర్థమైంది, ఇంత పెద్ద బ్యాంక్ ఉందా మన లాస్ ఏంజల్స్లో. ఓకే, అక్కడ ఆ లాకర్ ఓపెన్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చి మనం గెలుచుకున్న డబ్బు అంతా ఇందులోనే బంగారం డబ్బు ఇక్కడ దీనిపైన పెడదాము. ఓకే పిల్లలు, మనమైతే ఫైనల్గా అయితే మెట్లు పైన అయితే ల్యాండ్ అయితే అయిపోయామట. ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే మనమైతే పైన అయితే ల్యాండ్ అయితే అయిపోయాము. ఇంకా పైకి అయితే వెళ్ళి ఇంకా మనం తొందరగా లేట్ చేయకుండా అయితే మనం ఆల్మోస్ట్ అయితే గెలిచేసామన్నమాట. 100%కి 100కి వాడిచ్చిన 2 టాస్కులు కూడా మనం ఫైనల్గా కంప్లీట్ చేస్తాము. అమ్మయ్య, నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. ఇంకా మన చించన్ గాడు ఎంతో టెన్షన్ పడిపోయి ఉంటాడు. వాడు కూడా ఇంకా ఫుల్గా ఖుషి అయిపోతాడనమాట. ఎందుకంటే మనం ఎంత మంచి టాస్క్ని కంప్లీట్ చేసాం కాబట్టి. ఓకే పిల్లలు, మనం ఇంకా లేట్ చేయకుండా ఫైనల్గా అయితే మనమైతే వచ్చేసాం అనమాట. ఓకే గాయ్స్, ఇంకా చూసుకున్నట్లు చూడండి అది ఎంత ఎక్కువగా మెరుస్తుందో కదా. ఏంటి మన చించన్ గారు వేరే వెహికల్ తీసుకొచ్చాడు. ఓకే గాయ్స్, పిల్లలు చూసుకున్నట్లయితే చూడండి ఫైనల్గా అయితే చించాన్ నేనైతే విన్ అయ్యి వచ్చాను రా. అవునవును మామయ్య, చూడు నువ్వు రావేమో అనుకున్నాను. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. అమ్మయ్య, ఫైనల్గా అయితే నువ్వైతే వచ్చేసావు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ లాక్ కూడా ఫైనల్ గా ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఓకే, ఫైనల్ గా మనమైతే లోపలికి వచ్చాము. ఏంటి అసలు లోపల రైల్వే ట్రాక్ కూడా ఉంది కదా. ఓరి నాయన, మా చించాన్ గడు ఏంటి నాకన్నా చాలా తొందరగా వెళ్ళిపోతున్నాడు. కాస్త ఆగరా, ఎందుకంటే నీకు అసలు భయమే లేదా? ఇంత చీకట్లో నాకన్నా ముందే వెళ్ళిపోతున్నావు ఏంటి? అక్కడ దావనిపోతున్నాం. ఓకే గాయస్, మనమైతే అలా ముందుకైతే తొందరగా వెళ్ళిపోదాము. వీడేంటి ఇక్కడ స్టక్ అయిపోయాడు. ఓకే, వీడిని మెల్లగా మళ్ళీ తీసుకైతే రావాలన్నమాట. వీడేంటి ప్రతిసారి కూడా ఓకే ఓరే మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. ఓరి నాయన, నీకేంట్రా అసలు ఆగట్లేదే. ఓకే, మనమైతే దగ్గరికి అయితే వచ్చామని అనిపిస్తుంది. ఇంకా అలా చూసుకున్నట్లయితే ముందుకైతే వెళ్ళాలి. ఈడేంటి ఎప్పుడు వస్తాడు ఎంత తొందరగా? ఓరి నాయన, వీడు మళ్ళీ ఇక్కడ ఉండిపోతున్నావా? ఒరే నాయన, ఓరే దేవుడా, ఎవడ్రా వీడు అసలు? ఇక్కడ ఎవడ్రా చచ్చిపోయాడు వీడు? ఓరి నాయన, ఒరే చించాను, ఒక్కసారి ఇక్కడికి రా. అయ్యో బాబోయ్, నేనైతే దగ్గరికి రాను. ఏంటి అక్కడ శవం ఏదో ఉంది. ఓరి నాయన, వాడేంటి ఇంత టిప్ టాప్గా లేచి మరి ఇంత ఘోరంగా పడుకున్నాడు? వాడు పడుకోలేదు, నాకు అర్థమవుతుంది, వాడు చచ్చిపోయాడు కదా. ఓరి నాయన, నేనైతే ఇటు సైడ్ రాను, అటు సైడ్ అయితే వెళ్ళిపోతాను. తొందరగా రారా నాయన ఇటు సైడు. అస్సలు మనకైతే టైం లేదు. వాడిని చూసుకొని ఇక్కడ ఉండిపోతే మనం ఎప్పుడే వెళ్తాం ముందుకి. ఇంకా నాకు తెలిసి ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మనం. గాయ్, చాలా స్కేరీగా ఉందన్నమాట. చూసుకున్నట్లయితే చాలా భయంకరమైన ప్లేస్ కదా ఇది. ఇంకా నాకు తెలిసి ఏంటి ఇంత భయంకరమైన ప్లేస్లో ఎలా అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇంకా మనమైతే చాలా తొందరగా లోపలికైతే ముందుకైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మనం అలా చూసుకున్నట్లయితే చాలా తొందరగా అయితే వెళ్ళాలి. ఓరి నాయన, ఇంకా ఎంత దూరం వెళ్ళాలిరా స్వామి. ఓకే గాయస్, మనమైతే ఫైనల్గా అయితే దగ్గరికి అయితే చేరుకున్నాము. ఓరి నాయన, ఏంటి అసలు ఇది? ఓరే ఫ్రాంక్లిన్ మామ, ఏంటి ఇంత బంగారమా? ఓరి నాయన, అసలు ఇంత బంగారం ఇక్కడికి ఎలా వచ్చింది? ఓరి నాయన, నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఎంత కష్టపడి 2 టాస్కులు చేసినా సరే, చాలా కష్టపడి చేసినా సరే మనకైతే చాలా దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అయితే మనకైతే దొరికిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రాంక్లిన్ మావయ్య. ఇంత డబ్బా, చాలా సంతోషంగా ఉంది గాయస్. పిల్లలు చూసుకున్నట్లయితే చూడండి నేను ఎంత డబ్బు గెలుచుకున్నానో. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను. బాయ్ బాయ్, అంటిల్ దెన్ బాయ్ బాయ్.